ఒకప్పుడు నేషనల్ అవార్డ్స్ అంటే బాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించేది. కానీ ఈసారి ఆ సందడి లేదు. చాలా వరకు అవార్డులను బ్రహ్మాస్త్ర గెలుచుకుంది. అయితే బెస్ట్ డైరెక్టర్ అవార్డును మాత్రం హిందీ దర్శకుడు గెలుచుకోవటం విశేషం. అమితాబ్ ప్రధాన పాత్రలో ప్రసిద్ధ దర్శకుడు సూరజ్ బర్జాత్వా తెరకెక్కించిన ఊంచాయి చిత్రానికి గాను అతను బెస్ట్ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. ఇదే సినిమాలో కీలక పాత్రలో నటించిన నీనా గుప్తా ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని గెలుచుకుంది. రణబీర్, ఆలియా భట్ నటించిన బ్లాక్ బస్టర్ బ్రహ్మాస్త్ర పలు పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ సంగీతం విభాగంలో ప్రీతం నేషనల్ అవార్డు అందుకోనున్నాడు. అలాగే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ పురస్కారం అందనుంది. అలాగే సూపర్ హిట్ సాంగ్ కేసరియ పాట పాడిన అర్జిత్ సింగర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు అందుకోనున్నాడు. హాట్ స్టార్ స్ట్రీమ్ చేసిన గుల్ మొహర్ అనే వెబ్ సిరీస్ లో నటనకు మనోజ్ బాజ్పేయి స్పెషల్ కేటగిరీలో అవార్డు అందుకోనున్నాడు. ఇదే వెబ్ సిరీస్ హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. తెలుగు డాన్స్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ తిరుగు చిత్రబలం చిత్రంలో మేఘం సాంగ్ కు కంపోజ్ చేసిన స్టెప్స్ కు నేషనల్ అవార్డ్స్ అందుకోనున్నారు.